కరీంనగర్ ఖానాపురలో తనను అన్నా అని పిలిచినందుకు పగడాల రాము అనే నాయి బ్రాహ్మణుడిపై 3 టౌన్ ఎస్ఐ చందర్ దాడి చేయడంపై తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ మండిపడ్డారు. కేవలం సస్పెన్షన్తో సరిపెట్టకుండా బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐపై కేసు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. నన్ను అన్నా అంటవారా అని చెప్పి నోటికి ఎంతొస్తా అంత ఇష్టం వచ్చినటువంటి రీతిలో వారిని తిట్టడమే కాకుండా కొట్టడం కూడా జరిగింది. ఈరోజు మరి అన్నదేంటి, ఆయన ఎవరి గురించి అడిగినప్పుడు అన్న కూర్చోండి వస్తాడు అన్నాడు. అంటే కూర్చోండి అన్నా అనుడు తప్ప, అన్నా అనే పదం వాడకూడదా, నిషేధమైనదా? అన్నా అంటే మొత్తం ఈ సమాజంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి పదం, ఒక సోదర భావాన్ని పెంచేటువంటి పదం. మరి అటువంటి సందర్భంలో వారు అన్నా అన్న పదాన్ని వాళ్ళు ఏదో తప్పుగా భావించినట్టు అనుకొని కొట్టడం, తిట్టడం ఆయన చేసినటువంటి ఎస్ఐ గారు. ఈరోజు మావోడు ఆయన అన్ని మాటలన్నా అంత కుట్టినా ఈరోజు ఆయన దానికి ప్రతిస్పందించలేదు అంటే ఆ ఎస్ఐ గారి ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్. ఎందుకంటే పోలీసు వాళ్ళంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసమే పనిచేస్తారు, ప్రజల రక్షణ కోసమే పనిచేస్తారు, శాంతి భద్రతలను కాపాడడం కోసమే పనిచేస్తారు. కనుక పోలీసు వాళ్ళంటే మాకు గౌరవం. కానీ మా నాయి బ్రాహ్మణ సోదరుల మీద ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు మాట్లాడి నువ్వు కుట్టడం అంటే ఇది ముమ్మాటికి చట్ట వ్యతిరేకమైనటువంటి పనిగా మేము భావిస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా సిపి గారిని, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నత అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక పక్షాన చట్ట వ్యతిరేక కార్యక్రమాల ద్వారా ఒక వ్యక్తి మీద చేయి చేసుకున్నటువంటి ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయడమే కాదు, ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వారు అన్న అనే పదం చాలా పవిత్రమైనది. నందమూరి తారక రామారావు గారు ఈ భారతదేశం గర్వించదగ్గటువంటి నటుడు, ఒక మహా గొప్ప నటుడు. అన్నా అని పిలిపించుకోవడం కోసం పరితాపించేటువంటి వాడు. ఆయన కూడా ఎవరిని పడితే సోదరా, సోదరుడా, అన్నా, తమ్ముడు అనేటువంటి ఆ సోదర భావంతో ఉండేటువంటి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అందరినీ అన్నా, తమ్ముడు అని సంబోధించేటువంటి క్రమంలో మరి ఎస్ఐ గారికి ఆ పదానికి ఉండేటువంటి వాల్యూ తెలియక, ఆ పదానికి ఉండేటువంటి సోదర భావం తెలియక, ఏం పోలీసు వాళ్ళను ఫలానా పేరుతోటే పిలవాలని చెప్పి ఇక్కడ చట్టంలో ఉందా? పోలీసు వారిని అన్నా అనే పదం అనొద్దని ఇక్కడ ఉందా? ఈరోజు నడుస్తుంది ఏంటిది? ఫ్రెండ్లీ పోలీసింగ్. పోలీసులు ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే ఈరోజు పోలీసుల మీద ఒక నమ్మకం. ఇటువంటి చర్యలు చేయడం వల్ల ఈ ఎస్ఐ గారు ఇటువంటి చర్యలు చేయడం వల్ల పోలీసు వారి మీద ఉన్నటువంటి గౌరవం కానీ, పోలీసు వారి మీద ఉన్నటువంటి నమ్మకం కానీ పోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులు అంటే సమాజానికి అవసరమైనటువంటి ఒక సెక్షన్, ఒక వర్గం. మరి అటువంటి వారు చాలా మంది మంచి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. చాలా మంది ఒక సెలూన్ షాప్ కు, నేను ఎంతో సోషల్ మీడియాలో చూసిన, ఒక సెలూన్ షాప్ ఖరాబ్ అయిపోతే ఒక పోలీస్ అధికారి దానికి సున్నం వేసి, కుర్చీ తెచ్చి, అద్దం పెట్టి ఆ నాయ బ్రాహ్మణ కుటుంబాన్ని కాపాడినటువంటి చరిత్ర మనం చూసినాం. కానీ ఈయన చేసింది ఏంటి? ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పరువును బజార్కి ఇచ్చేటువంటి విధంగా ఈరోజు పోలీసులు అంటే మన ఈ విధంగానే ఉంటారా అని చెప్పి ఒక భావన వచ్చే విధంగా అన్నా అంటవారా నన్ను అని చెప్పి ఇష్టం వచ్చిన కొట్టడం ఇది ఎక్కడి పద్ధతి? పోలీసు వాళ్ళను పలానా పేరుతో పిలవాలని చెప్పి ఇక్కడ చట్టంలో ఉందా? రాజ్యాంగంలో రాసిందా నిన్ను అన్నా అని పిలవద్దనేది పదం? ఎందుకంటే మనం సమాజంలో ఉన్నప్పుడు సోదర భావంతో మెలగాలి. కానీ ఈయన ఇష్టం వచ్చినటువంటి రీతిలో ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి కరీంనగర్ జిల్లా పోలీసులు కూడా మేము విజ్ఞప్తి చేసిందంటే దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేస్తే మీరు మళ్ళీ 15 రోజులకు, నెల రోజులకు మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారు మీరు. కానీ ఆయన మళ్ళీ గల్లెగరేసుకొని మళ్ళీ అదే షాపుకు వెళ్లి దాడులు చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కనుక దయచేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ ను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇటువంటి అధికారికి బుద్ధి వచ్చే విధంగా, ఇటువంటి అధికారికి చర్యలు ఉంటేనే వీరిని చూసి ఇంకొకరు కూడా బుద్ధి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక చట్టపరంగా వారి మీద ఏ చర్యలు తీసుకుంటారో కేసు పెట్టాలి, విచారణ జరపాలి, చట్టపరంగా శిక్షించాలని చెప్పి కరీంనగర్ జిల్లా పోలీసులను
తెలంగాణ నాయ బ్రాహ్మణ ఐక్యవేదిక పక్షాన కోరుతాను. ఒకవేళ మీరు అటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో మా కార్యాచరణ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.